విజయవాడ కోర్టు వద్ద మణిప్రియ అనే జూనియర్ న్యాయవాది ఆందోళనకు దిగారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బైఠాయించారు. ఆమె సౌందర్య, పిట్టల శ్రీనివాస్ అనే ఇద్దరు సీనియర్ అడ్వకేట్లు తనతో దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. నిన్న కోర్టు ప్రాంగణంలోనే ఇద్దరు దాడి చేశారని ఆరోపించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. మహిళా అడ్వకేట్ మణిప్రియ ఏదైతే సంఘటన చోటు చేసుకుందో నిన్న బార్ అసోసియేషన్ ఎదురుగా అయితే గనక ఆమె బట్టలు చింపేశారు, ఆమెపై దాడి చేశారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ నిన్న మహిళా పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇవాళ ప్రస్తుతం 24 గంటల్లో ఇంకా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, నా సమస్యని ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి కనపడతా ఉంది. అటు అమీద్ అలీ షేక్ సిఐ కూడా వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో అయితే కనుక ఆవిడ అక్కడి నుంచి లేచే ప్రసక్తే లేదు, నాకు న్యాయం జరగాలి అంటూ కూడా ఆమె కోర్టు ప్రాంగణంలో అయితే కనుక రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అసలు మణిప్రియ పైన దాడి చేయడానికి గల కారణం ఏంటి, అసలు బట్టలు చింపేసుకున్న దానిలో ఆవిడే బట్టలు చింపేసుకుంటోంది అని చెప్పి కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. అటువైపు ఎవరైతే పిట్టల శ్రీనివాస్ అడ్వకేట్ మీద ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణలకు సంబంధించినంత వరకు కూడా నిజాలు ఏంటి, అసలు ఆమె డిమాండ్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చున్నారు, ఆమె సమస్యను కూడా అడిగి తెలుసుకుని దానికి పరిష్కారాన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మణిప్రియ అసలు రోడ్డు మీద ఎందుకు బైఠాయించారు ఏంటి అనేది అయితే అడుగు తెలుసుకుందాం. ఏంటి మీ సమస్య ఏంటి, నిన్న ఎందుకు ఆ సంఘటన జరిగింది, మీరు బట్టలు చింపేసుకోవడం కానీ ఇక్కడ రోడ్డు మీదకి రావడం? నిన్న పిట్టల శ్రీనివాసు, తర్వాత సౌందర్య, ఇంకా కొంతమంది లేడీ అడ్వకేట్సు, జెంట్స్ అడ్వకేటు బార్ ఛాంబర్లో, మన ప్రెసిడెంట్ గారి ఛాంబర్లోనే ఇది మొత్తం జరిగినప్పటికీ నేను ఇక్కడికి వచ్చి నిన్న ప్రాణభయంతో పరిగెత్తుకుని రోడ్డు మీదకి వచ్చి నిన్న ఈవినింగ్ 2:30, 3:30 ఆ టైంలో కూర్చున్నాను. అయితే సార్ వాళ్ళు మన ఎస్ఆర్పేట పోలీసు వాళ్ళు అమ్మ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం, రోడ్డు మీద కూర్చోవడం ఉపయోగం లేదని అంటే వాళ్ళ యొక్క రిక్వెస్ట్ కొరకు నేను వెళ్ళి మన మహిళా పిఎస్లో కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టిన తర్వాత మన బార్ ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే, అమ్మ నువ్వు మా కాడ కంప్లైంట్ ఇవ్వాలి కదా, బార్లో జరిగిందని అంటే ఇక్కడ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. మళ్ళీ తదుపరి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, మహిళా పిఎస్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తామమ్మా, గంటలో చేసేస్తాము, మీరు 1 గంట 2 గంటలు పట్టిద్ది, కూర్చోగలరంటే కూర్చుంటాను మేడం అన్నారు. రేపొద్దున రాగలవంటే లేదు మేడం ఇప్పుడు కూర్చుంటాను నేను, ఎందుకంటే ఇక్కడ నేను ఒక జూనియర్ని, వీళ్ళంతా సీనియర్ అడ్వకేట్స్, తర్వాత మరి ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు మేడం అంటే లేదమ్మా నేను నిష్పక్షపాతంగా నీకు ఎఫ్ఐఆర్ చేస్తా, 80% ఎఫ్ఐఆర్ చేస్తానని అన్నారు. అన్న తర్వాత నేను మళ్ళీ ఒక 10-15 నిమిషాల్లో మళ్ళీ వచ్చి ఇప్పుడు చేయడం కుదరలే అమ్మా, వెళ్ళిపో రేపు పొద్దున్న చేస్తామని అన్నారు. అయితే నేను వెళ్ళకుండా సుమారుగా 3:30 వరకు నేను మహిళా పిఎస్ ముందలే కూర్చున్నాను నిన్న. కానీ ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు. దోమలు కుట్టిని పిల్లోడు ఏడుస్తున్నాడని అమ్మ ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈరోజు 10 మళ్ళీ నేను మేడంకి ఫోన్ చేస్తే మేము పెడతామమ్మా, ఇక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ అన్నది ఉంటుంది కదా అని చెప్పేసి అన్నారు. అంటే నేను కోర్టులో కూర్చున్నాను. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి ఒకసారి ఏమైనా చెప్పగలరా? అంటే ఇదే ప్లేస్ లో నిన్న మీకు దాడి జరిగింది అనేది చెప్తున్నారు, ఎందుకు దాడి జరిగింది, పిట్టల శ్రీనివాస్ అనే అతను మీ మీద ఎందుకు దాడి చేయవలసి వచ్చింది, సౌందర్య అనే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అసలు? వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో పిట్టల శ్రీనివాస్కి నా మీద కన్నుందండి. అది దాని చేత ఏంటంటే మా హస్బెండ్కి నాకు సమస్యలు ఉండటం వల్ల నువ్వు డివోర్స్ ఇచ్చేసే, మీ హస్బెండ్కి నేను చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటానంటే నేనేదో సరదాగా మామూలుగా అంటున్నాడని చెప్పేసి నేను ఊరుకున్నాను. తర్వాత నిన్నటి రోజున చాలా హై హ్యాండెడ్గా ప్రయత్నించి చాలా భుజం మీద చేసి మా క్లయింట్లు అవతల మనుషులు అందరూ ఉండగానే కోర్టు హాల్లోనే చేసినప్పుడు నేను విదిలించుకుని వచ్చి పెద్దగా పోట్లాడాను. తర్వాత మన పోలీస్ స్టేషన్కి కాల్ చేశాను, 112కి కాల్ చేస్తే సార్ వాళ్ళు వచ్చి అమ్మ ఇది నువ్వు ఫస్ట్ బార్లో కంప్లైంట్ పెట్టాలనగానే నేను వెంటనే భాషా గారు మా బార్ ప్రెసిడెంట్ గారు అయిన భాషా గారికి కాల్ చేస్తే అమ్మ నేను బయట ఉన్నాను, మీరు కంప్లైంట్ ఇవ్వండి అని అన్నారు. సరే నేను వస్తాను, అప్పుడు ఇవ్వండి, లేకపోతే మీరు అక్కడ ఎవరికన్నా ఇవ్వండి అన్నారు. మణిప్రియ ఆరోపణలను ఖండించారు శ్రీనివాస్, సౌందర్య. మణిప్రియపై గతంలో 307 కేసు ఉందన్నారు. మణిప్రియపై బార్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. తనంతట తానే గొడవ చేసి బట్టలు చింపుకొని రోడ్డుపైకి పరిగెత్తిందని ఆరోపించారు. విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్లో మణిప్రియ కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో బైఠాయించి నిరసనకు దిగింది.